నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. అనంతపురం జిల్లా గుత్తికోట రాయలసీమ పౌరుషానికి, రాజుల వీరత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ నత్తగుల్ల ఆకరపు కోటను మీలో చాలామంది చూసే ఉంటారు. కానీ ఆకాశాన్ని తాకే ఆ కోట బుర్జల కింద కాలగర్భంలో కలిసిపోయిన ఒక అంతు చిక్కని మిస్టరీ దాగి ఉందన్న నిజం మీకు తెలుసా? అవును, ఆ మట్టి పొరల్లో వందలాది మంది బ్రిటిష్ దొరలు శాశ్వత నిద్రలో ఉన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీని ఏలీ రైతుల పాలిట దేవుడిగా కొలవబడిన సర్ థామస్ మన్రోను 1827లో కలరాతో మరణించినప్పుడు మొదటిగా పాతిపెట్టింది ఇక్కడే. ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని చెన్నైకి తరలించిన ఆ మొదటి సమాధి స్మారకం ఇప్పటికీ గుత్తికోట కిందే ఒక అన్టోల్డ్ స్టోరీలా మిగిలిపోయింది. చరిత్ర పుటల్లో ఎక్కనటువంటి ఆ యూరోపియన్ సెనిటరీ రహస్యాలేంటి? కోటపైన వందల మందిని బలి తీసుకున్న ఆ ఉరికొయ్యల మర్రిమాను వెనక ఉన్నటువంటి చీకటి కథేంటి? ఎండాకాలంలోనూ ఎండిపోని ఆ అంతు చిక్కని నీటి కోనేరుల మిస్టరీ ఏంటి? కళ్ళు చెదిరే ఈ చారిత్రక రహస్యాలపై ప్రైమ్ 9 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కోట అనగానే అందరూ తలెత్తి ఆకాశంలోకి చూస్తారు, కానీ అసలైన మిస్టరీ ఎవరికీ తెలియని అన్టోల్డ్ స్టోరీ నా కింద ఉన్న ఈ నేలలో దాగి ఉంది. నేనున్నది గుత్తికోట కింద ఉన్న బ్రిటిష్ దొరల సమాధుల మధ్య. మద్రాస్ రాష్ట్రాన్ని ఏలిన సర్ థామస్ మన్రోను ముందుగా పాతిపెట్టింది కూడా ఇక్కడే. అసలు బ్రిటిష్ దొరల సమాధులు ఇక్కడే ఎందుకు ఉన్నాయి? మన్రో డెడ్ బాడీని ఇక్కడి నుంచి చెన్నైకి ఎందుకు తరలించారు? ఈ కోట గోడల వెనుక ఉన్న దాగిన ఆ అన్టోల్డ్ మిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం రండి. గుత్తికోట అనంతపురం జిల్లాలో గుత్తిపట్టణం మధ్యలో ఒక ఒంటరి కొండపై అత్యంత పటిష్టంగా నిర్మించబడింది. సముద్రపు మట్టానికి దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోట దూరం నుంచి చూస్తే ఒక నత్తగుల్ల ఆకారంలో అద్భుతంగా కనిపిస్తుంది. దాదాపు 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట విజయనగర సామ్రాజ్యం, బీజాపూర్ సుల్తాన్లు, మరాఠాలు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, చివరకు బ్రిటిష్ వారి వరకు ఎందరో పాలకుల చేతులు మారింది. ప్రతి పాలకుడు ఈ కోటను తమ అజేయశక్తికి ప్రతీకగా భావించారు. ఎందుకంటే ఈ కోట చేజిక్కించుకున్న వారికి రాయలసీమ మొత్తం అదుపులో ఉంటుంది. అందుకే ఈ కోట కోసం ఎన్నో భీకర యుద్ధాలు జరిగాయి, ఎంతో రక్తం చెందింది. కాని ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది ఆ యుద్ధాల చరిత్ర గురించి కాదు, ఆ కోట కింద నిశ్శబ్దంగా నిద్రపోతున్న బ్రిటిష్ దొరల సమాధుల అన్టోల్డ్ స్టోరీ గురించి. గుత్తికోట కింద ఉన్న ఈ యూరోపియన్ సెమిటరీ గురించి స్థానికుల్లో చాలామందికి తెలీదు. కోట అందాలు చూసేందుకొచ్చే పర్యాటకులు కూడా ఈ సమాధులు పెద్దగా పట్టించుకోరు. పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు, భారీ వృక్షాలు పెరిగిపోయి ఈ సమాధులు దాదాపుగా కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. కాని ఆ సమాధులపై చెక్కి ఉన్న ఇంగ్లీష్ అక్షరాలు చదివితే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. 18వ, 19వ శతాబ్దాల్లో బ్రిటిష్ పాలన సమయంలో ఇక్కడ పనిచేసిన ఉన్నతాధికారులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడే శాశ్వత నిద్రలో ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి వేలాది మైళ్లు సముద్రాలు దాటి వచ్చి ఈ గుత్తి మట్టిలో కలిసిపోయిన ఆ బ్రిటిష్ దొరల జీవితాలు ఎంత విచిత్రంగా ముగిశాయో అనిపిస్తుంది. వారి సమాధులపై ఉన్న పేర్లు, తేదీలు చదివితే ఒక్కో సమాధి వెనుక ఒక్కో విషాద కథ దాగి ఉందని ఇట్టే అర్థమవుతుంది. ఈ యూరోపియన్ సెమిటరీలో అత్యంత కీలక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న సమాధి సర్ థామస్ మన్రో స్మారకం. సర్ థామస్ మన్రో 1820 నుంచి 1827 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్గా పనిచేశారు. ఆయన పాలనలో రైతులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించే రైత్వారీ విధానం అమలు చేశారు. ఈ విధానంతో రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే అవకాశం వచ్చింది. మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడింది. అందుకే రైతులు మన్రోను తమ పాలిట దేవుడిగా కొలిచేవారు. ఇప్పటికీ రాయలసీమలో కొన్ని గ్రామాల్లో మన్రో పేరిట దేవాలయాలు ఉన్నాయంటే ఆయనపై ప్రజలకున్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంత గొప్ప వ్యక్తి 1827లో గుత్తి సమీపంలో పర్యటిస్తున్నప్పుడు కలరా వ్యాధి సోకి మరణించారు. ఆ మృతదేహాన్ని ముందుగా ఈ గుత్తికోట కిందే సమాధి చేశారు. మేజర్ సర్ థామస్ మన్రో సమాధి ఇక్కడే మేజర్ థామస్ మన్రోను సమాధి చేశారు. అయితే 1927 జూలై 7న పత్తికొండ సమీపంలో కలరా వ్యాధితో మరణించిన మన్రోను గుత్తికోటకు తీసుకొచ్చి గుత్తికోట సమీపంలోని ఈ యూరోపియన్ సమాధుల ఈ కేంద్రంలో అయితే ఖననం చేసిన సంఘటన అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మన్రోని చెన్నైకి తీసుకెళ్తుండగా అక్కడ ప్రయాణ సౌకర్యం కానీ వాహన సౌకర్యం లేకపోవడంతో తాత్కాలికంగా మన్రోని ఇక్కడే సమాధి అయితే చేశారు. వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని ఇక్కడి నుంచి
అక్కడ చర్చకు తరలించడం జరిగిందని చెప్పి చరిత్ర చెప్తుంది. 1927 జూలై 7న మరణించడంతో ఇప్పుడు ఖచ్చితంగా 99 సంవత్సరాల కిందట ఇది జరిగింది. అయితే మండ్రోని ఇక్కడ దేవునిగా అయితే భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మండ్రో ఇక్కడ రైతాంగానికి కానీ ఇక్కడ ప్రజలకు కానీ విశేష సేవలు అందించారు కనుక మండ్రోని ఒక దేవునిగా అయితే భావించే పరిస్థితి అయితే ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో అయితే ఇక్కడ రైతువారి చట్టం అనేది ఒకటి మండ్రో తీసుకొచ్చడం జరిగింది. అయితే రైతులకు దళారీల నుంచి విముక్తి కలిగించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఇక్కడ సర్వే ఆధారంగా పంట వచ్చే ఆధారంగా వాళ్ళకి శిస్తులు అయితే విధించడం జరిగింది. అంతకుముందు శిస్తులు అధికంగా విధించేవారు. ఆ తర్వాత మండ్రో వచ్చిన తర్వాత మండ్రో అంటే కలెక్టర్ ఉన్నాడు కనుక కలెక్టర్ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించాడు. భారతీయులకు కూడా చాలా అంటే రాయలసీమ ప్రాంత ప్రజలకు చాలా హెల్ప్ చేశాడని చెప్పి మండ్రోని ఇప్పుడు కూడా దేవునిలాగే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మండ్రోకి ఇక్కడ మండ్రో విగ్రహాలు ఉన్నాయి, మండ్రో చౌడరీలు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు మండ్రో రాయలసీమ ప్రాంతానికి ఎంతగానో చేశారు. అంతేకాకుండా విజయనగర కాలం నాటి చెరువులను పూర్తిగా పూడిగా తీయించి రైతులకు నీటి నిల్వలను అధికంగా ఉండేటట్లు మండ్రో ఇక్కడ కృషి చేశాడు. అంతేకాకుండా చుట్టూ రైతులు ఏదైతే రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించి ఇప్పుడు కూడా మండ్రో నాటిన చెట్లు చింత చెట్లు రోడ్డు వైపులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు రాయలసీమ ప్రాంతానికి మండ్రో చేసిన సేవల గురించి. థామస్ మన్రో మరణం అప్పట్లో ఒక పెను చారిత్రక విషాదం. 1827 జూలైలో మన్రో అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో కలరా వ్యాధి తీవ్రంగా విజృంభిస్తోంది. దురదృష్టవశాత్తు మన్రోకు కలరా సోకింది. అప్పటి వైద్యులు చికిత్స ఫలించలేదు. 1827లో జూలై 6న మన్రో కన్నుమూశారు. ఆ రోజుల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. మృతదేహం వెంటనే చెన్నైకి తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. అందుకే గుత్తికోట కింద ఉన్న ఈ సెమిటరీలో తాత్కాలికంగా సమాధి చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకు బ్రిటిష్ ప్రభుత్వం మన్రో మృతదేహం ఇక్కడి నుంచి వెలికితీసి చెన్నైకి తరలించి అక్కడ అత్యంత గౌరవంగా సెయింట్ మేరీస్ చర్చిలో పునఃసమాధి చేసింది. కానీ గుత్తిలో ఆయన మొదట పాతిపెట్టిన ఆ మొదటి సమాధి స్మారకం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇక్కడే ఉంది. ఇది చరిత్ర ప్రేమికులకు ఒక అద్భుతమైన కనుగొనుపు. మన్రో మాత్రమే కాదు, గుత్తికోట కింద ఉన్న ఈ యూరోపియన్ సెమిటరీలో మరెందరో బ్రిటిష్ అధికారులు సైనికులు నిద్రపోతున్నారు. 18వ శతాబ్దం చివరి నుంచి 19వ శతాబ్దం మొదటి వరకు బ్రిటిష్ పాలన సమయంలో గుత్తి ఒక అత్యంత కీలక సైనిక కేంద్రంగా ఉండేది. ఇక్కడ పనిచేసిన బ్రిటిష్ సైనికులు, అధికారులు స్థానికంగా వచ్చిన అంటువ్యాధులకు, యుద్ధాలకు బలై ఇక్కడే సమాధైపోయారు. వారి సమాధులపై ఉన్న శాసనాలు చదివితే ఒక్కో జీవిత కథ కళ్లముందు కదలాడుతుంది. కేవలం 25 ఏళ్ల వయసులో మరణించిన ఒక యువ బ్రిటిష్ సైనికుడు, 30 ఏళ్ల వయసులో చనిపోయిన ఒక ఉన్నతాధికారి భార్య, పసికందుల సమాధులు, వారందరూ ఇంగ్లాండ్ నుంచి వేలాది మైళ్లు దూరం వచ్చి ఈ రాయలసీమ మట్టిలో కలిసిపోయారు. ఆ శిలాఫలకాలు వారి అస్తిత్వానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 90 సంవత్సరంలో తీవ్ర కలరా ద్వారా చిన్న పిల్లలు కూడా బ్రిటిష్ వంశానికి చెందిన పిల్లలు అయితే పూర్తిగా ఇక్కడే చనిపోవడం అయితే జరిగింది. అయితే మనం చూస్తూ ఉన్నాము ఒక విజువల్లో మార్గరెట్ రిచర్డ్ చాంబ్లిన్ అనే చిన్న 9 సంవత్సరాల 10 నెలల అబ్బాయి కూడా కలరాతో చనిపోవడంతో ఇక్కడే పాతి పెట్టిన ఘటన అయితే జరిగింది. అయితే మరో సమాధి చూడొచ్చు. కేవలం 5 సంవత్సరాల అబ్బాయి కూడా ఇక్కడ చనిపోయిన సంఘటన అయితే ఉంది. కేవలం 5 సంవత్సరాల 9 రోజుల పిల్లోడు కూడా ఇక్కడ చనిపోవడంతో చిన్న సమాధులు కూడా ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా వీటికి యూరోపియన్ సమాధులు అనేటివి చరిత్రలో పూర్తిగా నిలిచిపోవలసిన, చరిత్రలో జ్ఞాపకాలుగా నిలిచిపోవలసిన సమాధులు ఈరోజు పూర్తిగా శిథిలావస్థకైతే చేరాయి. మొత్తానికి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో సమాధులు కూడా రాబోయే కాలంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే యూరోపియన్ సమాధులు అనేటివి ఇక్కడ చాలానే ఉన్నాయి. దాదాపు కొన్ని వందల సంఖ్యలో బ్రిటిష్ కాలం నాటి అంటే బ్రిటిష్ వారి సమాధులు ఇక్కడ పూర్తి మనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటిని ఎంత మనకు చరిత్రలో నిలిచిపోవాలంటే ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరో ఒక సమాధిని కూడా చూస్తాం. జాన్ సేవన్స్ అనే అతను 37 సంవత్సరాలకే పుట్టుకు చనిపోయాడు. వారి సమాధి కూడా ఇక్కడ ఉంది. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కేవలం 2 సంవత్సరాల పిల్లల నుంచి 50 సంవత్సరాల లోపలే దాదాపుగా అందరూ చనిపోయారు. వీటిపైన ఇప్పటికైనా ప్రభుత్వం, పెద్దలు, ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి స్పందించి వీటిని చరిత్రలో భావితరాలకు కూడా ఎంతగానో చెప్పవలసిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. బ్రిటిష్ దొరల సమాధుల అన్టోల్డ్ స్టోరీ ఒకవైపు ఉంటే, ఈ గుత్తికోటలో మరెన్నో భయంకరమైన అంతుచిక్కని రహస్యాలు దాగున్నాయి. కోటపైన ఉన్న ఉరి కొయ్యల మరిమాను,
వందల ఏళ్లుగా ఎండిపోని నీటి కోనేరులు, ఇవి కూడా ఈ కోట చరిత్రలో అత్యంత ముఖ్యమైన భాగాలే. ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూద్దాం. గుత్తికోటపై ఉన్న ఉరికొయ్యల మర్రిమాను ఈ కోట చరిత్రలో మరో భయంకర అన్టోల్డ్ చాప్టర్. ఈ భారీ మర్రిమాను కింద నిలబడితే ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఈ చెట్టు కింద ఎందరికి ఉరిశిక్ష అమలు చేస్తారో, ఎంతమంది అమాయకుల రక్తం చెందిందో ఆ చరిత్ర పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. బ్రిటిష్ పాలన సమయంలో తమకు ఎదురు తిరిగిన స్వాతంత్ర సమరయోధులను, స్థానిక తిరుగుబాటుదారులను, నేరస్తులను ఇక్కడే బహిరంగంగా ఉరితీశారని స్థానికులు కథలు కథలుగా చెబుతారు. ఆ మర్రిమాను కొమ్మలు ఎప్పటికీ ఆకాశంలో భయానకంగా చాచుకుని ఉంటాయి. ఆ కొమ్మలు చూస్తే వాటికి వేలాడిన ఉరితాళ్లు ఆ వీరుల ఆక్రందనలో కళ్ల ముందు కదలాడతాయి. ఈ చెట్టు ఒక సజీవ చరిత్ర పాఠం మాత్రమే కాదు, ఒక చీకటి అధ్యాయానికి సాక్షి. గుత్తికోటలో మరో అరుదైన ఘట్టం అయితే మనం ఇప్పుడే చూద్దాము. చాలా హైట్లో ఉంది. అక్కడికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల మనం అక్కడికి చేరుకునే పరిస్థితి కూడా లేదు. అక్కడే ఎవరైతే తప్పు చేసే వాళ్ళకు అక్కడే ఉరిశిక్ష, అక్కడ మాను కూడా ఉందని చెప్పి దండర ఒక మర్రిమాన అయితే ఉండేదని అయితే చరిత్ర చెప్తుంది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉరి తీసేవాళ్ళని చెప్పి, ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వాళ్ళని అక్కడ పూర్తిగా అక్కడే శిక్షించే వాళ్ళని చెప్పి అర్థమవుతుంది. పూర్తిగా పైన 700 సంవత్సరాల కిందట అక్కడ ఒక చెట్టు నుంచి అక్కడే ఉరి తీసేవాళ్ళు, అక్కడ శిక్షించేవాళ్ళు అనేది చరిత్ర పూర్తిగా తెలుస్తుంది. గుత్తికోటలో పర్యాటకులను ఆశ్చర్యపరిచే మరో అద్భుతం అంతు చిక్కని నీటి కోనేరులు. కోట లోపల కొండ పైభాగంలో అనేక నీటి కోనేరులున్నాయి. వందల ఏళ్ల తర్వాత కూడా ఈ కోనేరులు ఎండిపోలేదు. ఎంతటి భయంకర వేసవైనా, కరువు కాటకాలైనా ఈ కోనేరుల్లో నీళ్లు నిండుగా ఉంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుందో నేటికి ఎవ్వరికీ పూర్తిగా అర్థం కాలేదు. పురావస్తు నిపుణులు ఈ కోనేరుల నిర్మాణ విధానాన్ని అధ్యయనం చేస్తారు. కొండపై పడే ప్రతి వర్షపొట్టును వృధా కాకుండా ప్రత్యేకంగా నిర్మించిన రాతి కాలువలతో ఈ కోనేరులోకి చేరేలా అప్పటి ఇంజనీర్లు డిజైన్ చేశారంటారు. కానీ ఆ నిర్మాణ రహస్యం, ఆ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. గుత్తికోటలో మనం పూర్తి పై భాగానికి అయితే చేరుకున్నాము. అయితే మనం ఇక్కడ చరిత్రకు నిదర్శనాలు అయితే మనం పూర్తిగా ఇక్కడ చూడవచ్చు. దాదాపు గుత్తికోటలో ప్రముఖంగా మనం చూడవలసినవి ఇక్కడ బావులు, ఆ కాలం నాటి బావులు దాదాపు ఇక్కడ గుత్తికోట అయితే వీరికి అప్పటి కాలంలో ఇక్కడే బావులతో ఇక్కడి నుంచినే నీరు అయితే తీసుకునేవారు. అయితే మనం ఇప్పుడు కూడా చూడవచ్చు స్పష్టంగా బావుల్లో నీరు ఉన్నాయి. ఎప్పుడు ఎంత కరువు వచ్చినా కానీ ఈ బావుల్లో నీళ్లు ఉంటాయి అనేది చరిత్రకు పూర్తిగా నిలువుటెద్దామని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కోట ప్రాంతంలోనే దాదాపు 100 బావులు తవ్వించారంటే అప్పట్లోనే నీటి గురించి, నీటి రాజులు ఎంత ప్రాముఖ్యత తీసుకున్నారో చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చరిత్రలో చెప్తుంది, చాణక్యుల కాలం నాటి ఈ కోట అంటే గుత్తికోటను చాళుక్యుల కాలంలో పూర్తిగా దీన్ని నిర్మాణం చేపట్టారు. తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోటకు కొత్త మెరుగులు అయితే దిద్దడం అయితే జరిగింది. అయితే దాదాపు ఇప్పటికే 1740 నుంచి ఈ కోటలో కార్యకలాపాలు సాగుతున్న రాజుల కాలంలో పూర్తిగా బ్రిటిష్ కాలం నాటికి కూడా ఈ కోట ద్వారానే కార్యకలాపాలు కొనసాగించేవారని పూర్తిగా మనకు స్పష్టమవుతుంది. గుత్తికోట చరిత్రలో మరో ముఖ్యమైన ఆసక్తికర అధ్యాయం టిప్పు సుల్తాన్ పాలన. 1782లో హైదర్ అలీ కుమారుడు, మైసూర్ పులిగా పేరొందిన టిప్పు సుల్తాన్ ఈ కోట ఆక్రమించాడు. టిప్పు పాలనలో ఈ కోట మరింత బలోపేతమైంది. శత్రువుల దాడులు తిప్పుకొట్టేందుకు కొత్త బురుజులు, పటిష్ట గోడలు నిర్మించారు. కానీ 1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణం తర్వాత ఈ కోట బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళింది. బ్రిటిష్ వారు ఈ కోటను తమ ప్రధాన సైనిక కేంద్రంగా మార్చుకున్నారు. ఆ సమయంలోనే ఇక్కడ యూరోపియన్ సెమిటరీ ఏర్పడింది. టిప్పు సుల్తాన్ నిర్మించిన బురుజులు, బ్రిటిష్ వారు పాతిన సమాధులు, ఇవి రెండూ ఒకే కోటలో పక్కపక్కనే ఉండటం చరిత్రలో ఒక విచిత్ర సంయోగం. గుత్తికోట కింద ఉన్నటువంటి బ్రిటిష్ సమాధుల మిస్టరీ, కోటపై ఉన్న ఉరికొయ్యల మరిమాను చరిత్ర, ఇవి చదివి వినడానికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇప్పుడు మన ప్రైమ్ 9 రిపోర్టర్ విజయ్ ఆ బ్రిటిష్ సమాధుల మధ్య నడుస్తూ ఆ అన్టోల్డ్ మిస్టరీని థ్రిల్లింగ్గా వాక్ త్రూ చేశారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ కోట దాదాపు సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తులో ఉంటుందంటే మనం ఎంత హైట్ ప్రదేశంలో ఉన్నామో పూర్తిగా అర్థమవుతుంది. అయితే మనం గుత్తికోట నుంచి చూడగలిగితే పూర్తిగా గుత్తి పట్టణం అటువైపు చెరువు ఎంతో ఆహ్లాదకరంగా చూపర్లకు ఆకర్షించే విధంగా 2 కొండల మధ్య గుత్తి పట్టణం అయితే ఏర్పాటు చేసుకుంది. ఎటు చూసినా దాదాపు 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లు విశాలంగా ఏదైనా మనకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. కనుకనే చాణక్యులు గుత్తికోటను ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే గుత్తికోటలో మనం పూర్తిగా
చూస్తే ఇక్కడి నుంచినే అప్పట్లో గస్తీ కాసేవాళ్ళన్నది అర్థమవుతుంది. గుత్తికోటలో మరో అరుదైన ప్రదేశం గుర్రపుశాల. అయితే గుర్రపుశాలను కూడా చూడొచ్చు. దాదాపు రాజుల కాలంలో అయితే చాణక్యుల కాలం కావచ్చు, అలాగే విజయనగరం కాలం కావచ్చు, తర్వాత పాలించిన రాజులు ప్రతి ఒక్కరూ గుర్రపుశాలను అయితే వినియోగించుకునేవారు. దాదాపు 2000 గుర్రాలకు ఈ గుర్రపుశాల అనేది వసతిగా ఉండేది. 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరనికోకుండా గుర్రపుశాలలు అయితే పూర్తిగా పటిష్టంగా అయితే ఉన్నాయి. అయితే వీటిని కూడా పూర్తిగా ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కనీసం పునరుద్ధరణ చేయని పరిస్థితి అయితే మనం స్పష్టంగా కనిపిస్తుంది. చాణక్యుల కాలం నాటి నిర్మించిన ఈ గుర్రపుశాలలు ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నాయి. దాదాపు ఈ గుర్రపుశాలను కనీసం ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా వీటిని మెరుగులు దిద్ది సందర్శకులను ఆకర్షించే విధంగా చేయగలిగితే ఇక్కడికి సందర్శకులు కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రవాణా సౌకర్యం అనేది అసలు లేదు. రవాణా సౌకర్యం కల్పించగలిగితే ఇక్కడికి పూర్తిగా దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన ఈ గుత్తికోటకి మరో వైభవం అయితే రానుందని చెప్పచ్చు. అయితే మనం పూర్తిగా విజువల్స్ కూడా చూడొచ్చు. సువిశాలమైన గుర్రపుశాలలు, ఒక గుర్రపుశాలలో దాదాపు 200 గుర్రాలను అయితే ఏర్పాటు చేసేవారన్నది అయితే తెలుస్తుంది. దాదాపు ఇలాంటివి 6 ఉన్నాయంటే దాదాపు ఎన్ని గుర్రాలు అయితే వీటిలో బస చేస్తున్నాయి, వీటిలో వారికి సౌకర్యం కల్పించారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గుత్తికోటలో చారిత్రాత్మక ఘట్టం మరొకటి అయితే ఇక్కడ ఉంది. అయితే మనం పూర్తిగా ఇటు చూడొచ్చు. ఇక్కడ ఇటు నుంచి ఒక చిన్న ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళగలిగితే గుత్తి కొండపైకి మొదటి గేటు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇది రహస్య మార్గంగా అయితే మనము అప్పట్లో చెప్పుకునే వాళ్ళ వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మొత్తానికి చూసుకుంటే పూర్తిగా కంప చెట్లు పెరిగిపోయాయి. పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయం అవుతుందని చెప్పవచ్చు. స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో గుప్త నిధుల కోసం పూర్తిగా తవ్వేసి ఇక్కడ పూర్తిగా వీటిని పెకలించి పూర్తిగా పాడు చేశారైతే చెప్పవచ్చు. అయితే వీటిపైన కూడా పూర్తిగా రక్షణ అయితే లేకోకుండా పోయింది. అంటే గుత్తికోటలో గుప్త నిధులు అయితే కొంత అంటే అప్పటి రాజుల కాలంలో పూర్తిగా నిధులైతే ఇట్లాంటి ప్రదేశాలలో దాచేవారు అనేది చరిత్ర చెప్తుంది. అయితే ఇలాంటి వాటిల్లో కూడా పూర్తిగా గుప్త నిధుల కోసం గుప్త నిధుల వేటగాళ్ళు చాలా వరకు అయితే ఇప్పటికే పాడు చేసి కోటను పూర్తిగా నాశనం అయితే చేశారనేది అయితే చెప్పవచ్చు. అయితే వీటిపైన కూడా పూర్తి బందోబస్తు కూడా పూర్తి కరువైందని చెప్పచ్చు. ఇప్పటికి కూడా ఈ గుత్తి కోటలో అప్పుడప్పుడు గుప్త నిధుల కోసం గుప్త నిధుల వేటగాళ్ళు కూడా తవ్వుతూ పట్టుబడిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిగా అరికట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వాలపైన ఉంది. అయితే గుత్తికోట ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు అయితే చేరుకుందని చెప్పచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కావచ్చు, ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు పూర్తిగా స్పందించి ఇప్పటికీ గుత్తికోటను పూర్తిగా పునరుద్ధరణ చేయాలని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే చరిత్రలో పూర్తిగా నిలిచిపోయే ఒక అరుదైన గుత్తికోట ఇది. దాదాపు దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్దది, అలాగే విశాలమైనది, అలాగే ఎత్తైనది కూడా. ఇలాంటి కోటలను చరిత్రలో భావితరాలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే మనం పూర్తిగా విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తం గుత్తికోటకి ఎటు చూసినా కంప చెట్లతో పూర్తిగా పేరుకుపోయింది. 50 లక్షల రూపాయలు మనం దీనికి ప్రభుత్వం కేటాయించినా కానీ వీటిపైన దృష్టి సారించి దీన్ని కనీసం మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేదనేది అయితే చెప్పవచ్చు. ఎంతో సువిశాలమైన, ఎంతో ఆహ్లాదకరమైన ఇలాంటి ప్రదేశాలని రాబోయే కాలం వారికి చెప్పుకునే పరిస్థితి ఎంతైనా ఉంది. ఇలాంటి వాటిని పూర్తిగా తీర్చిదిద్ది, పూర్తిగా మెరుగులు దిద్ది ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పవచ్చు. గుత్తికోట కింద ఉన్న యూరోపియన్ సెమిటరీ ప్రస్తుత స్థితి చూస్తే చరిత్ర ప్రేమికులు కన్నీళ్లొస్తాయి. పురావస్తు శాఖ తీవ్ర నిర్లక్ష్యంతో ఈ సమాధులు శిథిలమైపోతున్నాయి. పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు, చెట్లు పెరిగిపోయి సమాధులు కనీసం కంటికి కూడా కనిపించడం లేదు. సమాధులపై ఉన్న చారిత్రక శాసనాలు వాతావరణ మార్పులకు చెలరేగిపోతున్నాయి. కొన్ని సమాధులు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఈ సమాధులు సందర్శించే పర్యాటకులు ఈ నిర్లక్ష్యం చూసి మనసు చివుక్కుమంటుందని చెబుతున్నారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఈ మట్టిలో కలిసిపోయిన ఆ బ్రిటిష్ వారి సమాధులు కాపాడ్డం మన చారిత్రక బాధ్యతని, చరిత్ర విస్మరిస్తే భవిష్యత్తు ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుత్తికోటలో యూరోపియన్ సమాధుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ కంప చెట్లు. పూర్తిగా అంటే బ్రిటిష్ కాలం నాటి యూరోపియన్ సమాధులు ఈరోజు ఏ దుస్థితిలో ఉన్నాయో మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కంప చెట్లు పేరుకుపోయాయి. కంప చెట్ల మధ్యలో సమాధులు అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా వీటిపైన దృష్టి పెట్టి పూర్తిగా చరిత్రలో నిలవాల్సిన ఘట్టాన్ని అయితే మనం భావితరాలకు చెప్పుకునే విధంగా ఉండే యూరోపియన్ సమాధులను రక్షించవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వాలపైన ఖచ్చితంగా ఉంది. కనుక వీటిని స్పందించి వెంటనే వీటిని పూర్తిగా కంప చెట్లన్నీ తొలగించి సమాధులను ఆకర్షించే విధంగా ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళని ఆకర్షించే విధంగా తయారు చేసిన పరిస్థితి ఎంతైనా ఉందని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి. థామస్ మన్రో గురించి మన భావితరాలకు మరింత వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన రైత్వారీ విధానం భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక మైలురాయి.
బ్రిటిష్ పాలనలో ముందు జమీందారీ విధానం అమల్లో ఉండేది. దీంతో రైతులు జమీందారులకు భారీగా శిస్తు చెల్లించాల్సి వచ్చేది. జమీందారులు రైతులను దారుణంగా దోచుకునేవారు. మన్రో ఈ విధానం సమూలంగా మార్చి రైతువారీ విధానం తీసుకొచ్చారు. దీంతో రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే అవకాశం వచ్చింది. మధ్యవర్తుల దోపిడీ తగ్గింది. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు వచ్చాయి. అందుకే రైతులు మన్రోను దేవుడిగా కొలిచారు. ఒక బ్రిటిష్ అధికారిని భారతీయులు దేవుడిగా కొలవటం ఇది మన చరిత్రలో అత్యంత అరుదైన సంఘటన. థామస్ మన్రో అన్టోల్డ్ స్టోరీ, బ్రిటిష్ సమాధుల మిస్టరీ ఇవి చూసిన తర్వాత ఒక ప్రశ్న మన మనసులో బలంగా మొదలవుతుంది. ఇంతటి అద్భుతమైన చరిత్రను పురావస్తు శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ సమాధులను పర్యాటక కేంద్రంగా మార్చాలంటే ఏం చేయాలి? ఆ విషయంలో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. గుత్తికోటను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలంటే ముందుగా ఈ యూరోపియన్ సెమిటరీ పునరుద్ధరించాలి. పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఈ సమాధులు శుభ్రం చేసి సమాధులపై ఉన్న శాసనాలు డిజిటల్గా రికార్డ్ చెయ్యాలి. ప్రతి సమాధి వెనుక ఉన్న చరిత్ర పరిశోధించి ఒక సమగ్ర డాక్యుమెంటేషన్ తయారు చెయ్యాలి. ఆ డాక్యుమెంటేషన్ ఆధారంగా కోట సమీపంలో ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యాలి. పర్యాటకులకు ఈ సమాధుల చరిత్ర వివరించేలా ఆకర్షణీయ గైడ్ బోర్డులు పెట్టాలి. ముఖ్యంగా థామస్ మన్రో మొదటి సమాధి స్మారకం అందంగా పునరుద్ధరించి దానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇవి చేస్తే గుత్తికోట పర్యాటకానికి ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది. గుత్తికోటకిప్పుడు ఏటా వేలాదిగా పర్యాటకులొస్తున్నారు. కానీ వారిలో చాలామంది కేవలం కోటపైకెక్కి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతారు. కోట కింద ఉన్న యూరోపియన్ సెమిటరీ గురించి, అందులో ఉన్న మన్రో సమాధి గురించి కనీస సమాచారం కూడా తెలీదు. ఒకవేళ తెలిసినా ఆ సమాధులు పిచ్చి మొక్కల మధ్య ఉండడంతో అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఈ సమాధులు పర్యాటక సర్కిట్లో చేర్చి ప్రత్యేక గైడెడ్ టూర్ ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఒక అద్భుత థ్రిల్లింగ్ అనుభవం వస్తుంది. బ్రిటిష్ పాలన కాలపు చరిత్ర, థామస్ మన్రో అన్టోల్డ్ స్టోరీ తెలుసుకునేందుకు దేశ విదేశాల నుంచి చరిత్ర ప్రేమికులు ప్రత్యేకంగా వస్తారు. ఇది గుత్తి పట్టణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన గుత్తికోటకు సందర్శకులు అయితే నిత్యం వస్తూనే ఉంటారు. కాకపోతే ప్రభుత్వం మరికొన్ని సౌకర్యాలకి ఏర్పాటు చేస్తే నిత్యం సందర్శకులతో గుత్తికోట కలకలలాడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే గుత్తికోట గురించి మరిన్ని వివరాలు స్థానికుల మాటల్లో అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అంటే గుత్తికోట ప్రసిద్ధి దేనికి ప్రసిద్ధి, ఎందుకు సందర్శకులు వస్తుంటారు? ఈ కోట వచ్చేసి చారిత్రాత్మక ఇది కోట కలిగినది. దీనికి సరిగా రోడ్లు లేవు, వసతులు సరిగా లేవు, తాగేకి నీళ్ళు వసతి కూడా లేదు. చూడదగ్గ ప్రదేశం ఇది గుత్తికోట పర్యాటక కేంద్రము. గుత్తికోటలో ఉన్న మరో అద్భుతం కోట లోపల ఉన్న పురాతన దేవాలయాలు. కోట లోపల అత్యంత పురాతన శివాలయం, హనుమంతుని ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాలు కూడా ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. పురావస్తు శాఖ వీటిని పునరుద్ధరిస్తే ఈ కోట ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా ఒక అద్భుత కేంద్రంగా మారుతుంది. అలాగే కోట లోపల ఉన్న పురాతన నీటి కోనేరుల నిర్మాణం రహస్యాన్ని లోతుగా అధ్యయనం చేసి ఆ అద్భుత నీటి నిర్వహణ విధానం నేటి ఆధునిక ఇంజనీరింగ్ విద్యార్థులకు చూపించాలి. ఇది విద్యార్థులకు ఒక అద్భుత ఓపెన్ ఎయిర్ క్లాస్ రూమ్ అవుతుంది. మన పూర్వీకుల నైపుణ్యం ప్రపంచానికి తెలుస్తుంది. గుత్తికోట చరిత్ర పరిరక్షించడం కేవలం పురావస్తు శాఖ బాధ్యత మాత్రమే కాదు, ఇది మనందరి బాధ్యత. ఈ కోట మన రాయలసీమ గర్వానికి, పౌరుషానికి ప్రతీక. ఇక్కడ జరిగిన చరిత్ర, ఇక్కడ నిద్రపోతున్న బ్రిటిష్ దొరల సమాధులు కాపాడడం, మన చారిత్రక వారసత్వం కాపాడుకోవటమే స్కూళ్లలో, కాలేజీల్లో చదివే పిల్లలకు ఈ కోట చరిత్ర పాఠ్యాంశంగా చెప్పాలి. ఫీల్డ్ ట్రిప్పులు ఏర్పాటు చేసి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ సమాధుల చరిత్రను కళ్ళకట్టినట్టుగా వివరించాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు మన ఘన చరిత్ర తెలుస్తుంది. దానిపై గౌరవం పెరుగుతుంది. అతి పురాతనమైన గుత్తికోటకి ఎంతోమంది ప్రజలు ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ గుత్తికోటకి సరైన సౌకర్యాలు కానీ, ప్రజలు వెళ్ళే
దాహర్ది నీటి సౌకర్యం కానీ సరైనగా లేదు. ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటుంది. పెయిన్కి వెళ్ళడానికి, వెహికల్ వెళ్ళడానికి కానీ, కారు వెళ్ళడానికి కానీ సౌకర్యం చేస్తే ఎంతో బాగుంటుందని ఇక్కడ ప్రజలు చాలా భావిస్తున్నారు. వచ్చే పర్యాటకులు కూడా భావిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోతున్నాయి, పర్యాటక కేంద్రం కింద తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ గుత్తికోటని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. రీసెంట్గా ఏదో గుత్తికోట వారోత్సవాలని 50 లక్షలు కేటాయించారు. కానీ ఈ గుత్తికోటకు సంబంధించి ఇక్కడున్న చెట్లు, ముళ్ళకంప చెట్లు కానీ, నీటి సౌకర్యం కానీ ఎటువంటివి చేయలేదు. మరి ఏం చేస్తున్నారో ప్రభుత్వాలు కూడా దీనిపైన కొంచెం పర్యవేక్షించి గుత్తికోటని అభివృద్ధి పథంలో నడిపించి పర్యాటక కేంద్రం కింద తీర్చిదిద్దాలని. గుత్తికోట అన్టోల్డ్ స్టోరీ ఇప్పుడు అందరికీ అర్థమైంది. నత్తగుల్ల ఆకారంలో ఉన్న ఈ కోట కేవలం ఒక పర్యాటక స్థలం కాదు, ఇది ఒక సజీవ చరిత్ర పుస్తకం. విజయనగర సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ పాలన వరకు ఎన్నో అద్భుత, భయంకరమైన అధ్యాయాలు ఈ కోటగోడల్లో దాగి ఉన్నాయి. థామస్ మన్రో మొదటి సమాధి, బ్రిటిష్ దొరల యూరోపియన్ సెమిటరీ, ఉరికొయ్యల మర్రిమాను, అంతుచెక్కని నీటి కోనేరులు ఇవన్నీ ఈ కోటను ఒక అద్భుత హెరిటేజ్ సైట్గా మారుస్తున్నాయి. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కోటను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా మారిస్తే అనంతపురం జిల్లాకు ప్రపంచ పటంలో ఒక కొత్త గుర్తింపు వస్తుంది. చూశారు కదా గుత్తికోట రహస్యాలని. గుత్తికోట బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్ళే రహదారిలో NH44 పక్కనే ఎంతో అందమైన ప్రదేశంగా గుత్తికోట నత్తగుళ్ళ ఆకారంలో చూపలను ఆకర్షించే విధంగా గుత్తికోట ఉంది. అదే ఈ గుత్తికోటలో కోట కేవలం రాజుల కత్తుల చప్పుల్లోనే కాదు, బ్రిటిష్ దొరల చీకటి రహస్యాలను కూడా తనలో దాచుకుంది. చరిత్ర పుటల్లో ఎక్కని యూరోపియన్ సెమిటరీ, థామస్ మన్రో స్మారకాన్ని కాపాడుకుంటే గుత్తికోట పర్యాటకానికి మరింత ఎంతో వన్నె తెస్తుంది అనే దాంట్లో సందేహం లేదు. లేదంటే అద్భుతమైన ఈ చరిత్ర పిచ్చి మొక్కల మధ్య కనుమరుగైపోవడం ఖాయం. కెమెరామెన్ శర్మ అండ్ దాదుతో విజయ్, అనంతపురం గుత్తి. చూశారు కదా, ఈ కోట కేవలం రాజుల కత్తుల చప్పుళ్లతోనే కాదు, బ్రిటిష్ దొరల చీకటి రహస్యాలను కూడా తనలో దాచుకుంది. చరిత్ర పుటల్లో ఎక్కని ఈ యూరోపియన్ సెమిటరీని, థామస్ మన్రో స్మారకాన్ని కాపాడుకుంటే గుత్తికోట పర్యాటకానికి మరింత వన్నె వస్తుంది. పురావస్తు శాఖ తక్షణమే స్పందించి ఈ సమాధులను పునరుద్ధరించాలని, గుత్తికోటను ఒక ప్రపంచ స్థాయి హెరిటేజ్ సైట్గా మార్చాలని ప్రైమ్9 డిమాండ్ చేస్తోంది. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి ప్రైమ్9.